Good morning everyone. Today our skit is about mobile awareness. Let us see some daily routines before using smartphone. How all people get up in the early morning using smartphones. Good morning everyone. Today our skit is about mobile awareness. Let us see some daily routines before and after using smartphones. How all people get up. Now let us see after smartphones. She is a fantasy, sha-na-na-na, oh-oh. Sweet as a harmony, sha-na-na-na, oh-oh. Even though she's a mystery, sha-na-na-na, oh-oh. Oh, what a change by mealtime. அதே காத்து வாசம் வேற, அதே மண்ணு வண்ணம் வேற, அதே மக்க வாழ்க்கை வேற, ஒண்ணு மட்டும் மாறவில்லை. மத்த நாட்டு சுவையெல்லாமே ஒத்த வேலை உடைய போல, சுத்தமான நம்ம சுவையோ ஆத்தா தந்த உசுர போல. What about now? No sharing and no caring. A playtime this used to be fun time for kids. We used to play indoor or outdoor or traditional games. வெயிலோடு விளையாடி வெயிலோடு உடவாடி வெயிலோடு மண்ணு கட்டி ஆட்டம் போட்டோமே அண்டோடு நடவோடு பட்டம் போட்டோமே. But now, how we are playing? Boom boom robo-ga, 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 zoom zoom robo-ga, robo-ga, robo-ga. Now, no motor in games and no physical exercises. Now, see about how they consider their moral values. And how they are considered their moral values. No, we state that's not good. Phone is an expensive tool with cost associated with its use. Children should understand that it is not a toy and that they are responsible for its proper use. Thank you. మొబైల్ అవేర్నెస్ తెలుసా? మొబైల్స్ అంటే దాని స్పెల్లింగ్ కూడా తెలియదేమో కదా మనకు మొబైల్ అంటే. ఇంతసేపు చూపించారు కదా, సేమ్ సిచ్యువేషన్ ఇన్ ఆల్ హౌసెస్. తినేటప్పుడు మొబైల్ చూస్తూనే ఉండాలి, అప్పుడు తినిపిస్తూనే ఉండాలి. టీవీ చూస్తుండాలి, అప్పుడు తింటుండాలి. మొబైల్ చూస్తేనే, మొబైల్ ఇస్తేనే
అప్పుడే అన్నం తింటాం. మొబైల్లో గేమ్స్ ఆడడం అంటే అవుట్ సైడ్ గేమ్స్ వెళ్ళిపోయి మనకు మొబైల్లోనే గేమ్స్ వచ్చేసినాయి. దాంట్లో పోటీ ఎక్కువ అయిపోయింది అనమాట. నువ్వు ఎక్కువ స్కోర్ చేస్తావా, నువ్వు ఎక్కువ స్కోర్ చేస్తావా అని చెప్పేసి. దట్ ఈస్ ద అవేర్నెస్ అబౌట్ ద మొబైల్. ఎందుకోసం అని చెప్పేసి అంటే సేమ్ మొబైల్ చూస్తూ చూస్తూ ఎవరైనా పడిపోతుంటే కూడా మనము పట్టించుకోకుండా ఇప్పుడు ఎక్కువ ఫేస్బుక్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్స్ ఎక్కువైపోయాయి అండ్ జెమినీ ఏఐ ఇలాంటివన్నీ ఎక్కువైపోయి వాటితో ఫొటోస్ దిగుతున్నారు అనమాట. హెల్ప్ చేస్తున్నప్పుడు కూడా ఒకరికి హెల్ప్ చేయడానికి ఇస్తూ ఫొటోస్ దిగుతున్నారు. ఒకరికి హెల్ప్ చేసేది కొన్ని చోట్ల ఉన్నటువంటిది ఇంతకుముందు నుంచి వస్తున్నటువంటి నానుడి, ఒక చేత్తో హెల్ప్ చేస్తే, కుడి చేత్తో హెల్ప్ చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదంట, రైట్ హ్యాండ్తో హెల్ప్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్కి కూడా తెలియనట్టు ఉండాలన్నట్టు చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా కాదు, నేను హెల్ప్ చేశాను ఫోటో తీసుకున్నాను, నేనే ఈ రైస్ పెడుతున్నాను నేను ఫోటో తీసుకుంటున్నాను. సో అంటే వీఆర్ అడిక్టెడ్ ఫర్ ద మొబైల్. ఏదైనా నేను చేసేది ఎక్స్ప్లోర్ అవ్వాలి అనేది తెలుస్తుంది, బట్ మారల్ వాల్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి. ఆ మారల్ వాల్యూ ఒకరికి చూపించుకోవడంతోనే వస్తుంది అనేది నాట్ ద థింగ్. ఏం చేయాలంట? ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు హెల్ప్ అదర్స్. కింద పడితే ఫస్ట్ ఏం చేయాలి? నవ్వాలా? ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. నేను హెల్ప్ చేస్తున్నాను చూడండి అని చెప్పేసి మళ్ళీ ఫోటో తీయకూడదు. మోర్ దాన్ దట్ వీ హ్యావ్ టు గివ్ ప్రిఫరెన్స్ ఫర్ ద మారల్ వాల్యూ. తినేటప్పుడు మొబైల్ వాడాలా మరి? బికాస్ ఆఫ్ దట్ కొత్తగా రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఏంటి అంటే, చైనా ఒక కంట్రీ ఉందా, చైనీస్ లాంగ్వేజ్ అన్ని చైనా ఇప్పుడు ఎక్కువ ఏవి చూసినా చైనా నుంచి, మేడ్ ఇన్ చైనా నుంచి వస్తున్నటువంటివి. చైనాలో ఎక్కువగా హైట్ ఉన్నటువంటి వాళ్ళని చూస్తే, చైనీస్ పీపుల్తో మూవీ ఉన్నవి చూసారా ఏమైనా? రీసెంట్గా చూసినారా? స్పిరిటా, బోధిధర్మ ఉండేది ఏదో ఉండాలా మూవీ, సెవెంత్ సెన్సా, అలాంటి దానిలో చైనీస్ పీపుల్ అంతా కూడా ఉన్న వాళ్ళని ఎవరినన్నా చూస్తే ఆల్ ఆర్ వెరీ హైట్. చాలామంది చాలా హైట్గా ఉంటారు. వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళని చూస్తున్నారంటే అంటే చైనీస్ పీపుల్ ఆర్ వెరీ హైట్ బికాస్ దే ఆర్ టేకింగ్ ద గుడ్ ఫుడ్. బట్ మన ఇండియా వాళ్ళు ఆ హైట్లో కూడా తగ్గిపోతూ వస్తున్నారంట. రీజన్ బికాస్ ఫస్ట్ మనం చిన్నప్పుడు మీరు తినేటువంటి ఫుడ్తోనే దానికి వస్తుంది. ఎంతగా పేరెంట్స్ తెచ్చి పెడుతున్నా మొబైల్ చూసుకుంటూనే తిన్నాము అంటే ఇట్స్ యూజ్లెస్. పేరెంట్స్ ఆర్ రెడీ టు గివ్ సో మచ్ ఫర్ యూ. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్ ఒకసారి వచ్చాక మాకన్నా ఎక్కువ పిల్లలు తినాలి అని చెప్పేసి తావడం ఎక్కువ ఉంటుంది. పిల్లలకి మీకు ఇచ్చాక తినకపోతే ఏమైపోతారు? షార్ట్ అయిపోతారు. ఒక పోలీస్గా సెలెక్ట్ కావాలంటే ఏం కావాలా? మిలిటరీలో సెలెక్ట్ కావాలంటే ఏం కావాలా? పోలీస్ మూవీస్ చూస్తే ఓ మేం కావాలన్నంత ఎంతజియాటిక్గా ఫీలింగ్ రావడం కాదు. ఫస్ట్ మనం కూడా అలా తిని హెల్తీగా ఉండాలి. హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫిజికల్ గేమ్స్, నాట్ ద మొబైల్ గేమ్స్. ఫిజికల్ గేమ్స్ పార్టిసిపేట్ చేస్తేనే, మీరు ఎక్కువ రన్నింగ్ జంపింగ్ చేస్తేనే మీరు హైట్ అవుతారు. అర్థమవుతుందా? ఆర్ యూ గెటింగ్? సో ఏం చేయాలి? నాట్ ద గేమ్స్ ఇన్ ద మొబైల్, వీ హ్యావ్ టు ప్లే అవుట్ సైడ్ గేమ్స్. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైతే గ్యాదర్ అవుతారో గిల్లుకొని గిచ్చుకొని అది అలా చేయొద్దండి. దాంతో ఎవరు హైట్ కారు. నార్మల్ గేమ్స్ ఏమైనా ఆడితే సో హైట్ అవుతారు. సో బీ లైక్ దట్. అండ్ పేరెంట్స్ని సతాయిస్తూ మొబైల్ కోసం సతాయించి అలా చేయకండి. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. మనకు గూగుల్ ఎక్కడెక్కడో ఉన్నదంతా మనకు నేర్పించడానికి ఉంది మొబైల్. మనకు కావాల్సినది ప్రతిదీ బుక్లో సెర్చ్ చేయడానికి, కొన్నిసార్లు లాంగ్వేజ్ రాకపోతే మనం ఆడియోతోనే సెర్చ్ చేసుకోవడానికి ఉంది మొబైల్. బట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద టేకింగ్ అవర్ టైం, మన టైం తీసుకోవడానికి కాదు. ఓకే, సో బీ అవేర్ అబౌట్ దట్. ఓకే, దే పర్ఫార్మ్డ్ వెరీ వెల్. వన్స్ అగైన్ గివ్ క్లాస్ ఫర్ ద బి గ్రూప్. బి గ్రూప్ వాళ్ళు తప్ప అందరు క్లాస్ కొట్టుకుంటున్నారు. చేసినందుకు మీరైనా క్లాస్ కొట్టుకోండి. మొబైల్స్ చూసి చూసి మీరు కూడా అలసిపోయారా? ఓకే, నెక్స్ట్ గ్రూప్, ఏ గ్రూప్? ఫ్యూచర్ లీడర్స్ ఆర్ రెడీ. Come, future leaders.